అందరికీ గుడ్ మార్నింగ్. మన బివిఆర్ సార్ గారి క్లాస్ రూమ్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం హాలోజన్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి చాప్టర్ హాలోజన్ కాంపౌండ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఈ హాలోజన్ కాంపౌండ్స్ గురించి చెప్పుకునే ముందు ఈ క్లాస్ ఎవరికి ఉద్దేశించబడింది అనేది మీకు అందరికీ తెలుసు. అంటే ఎవరన్నా యూట్యూబ్లో కానీ దీన్ని చూసే వాళ్ళకి కోసం అని చెప్పి మళ్ళీ ప్రతిసారి ఒకసారి మాట్లాడుతూ ఉంటాం. సెకండ్ ఇయర్ బిఎస్సి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్లో చదువుతున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది కూడా థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకు సంబంధించినటువంటి వీడియో ఇది. ఈ హాలోజన్ కాంపౌండ్స్ సంబంధించి ఈ వీడియో రెండో భాగం. లాస్ట్ క్లాస్లో మనం మొదటి భాగంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఎలాంటి విషయాల గురించి మాట్లాడుకున్నాం అంటే హాలోజన్ సమ్మేళనాలు అంటే ఏంటి, అలాగే హాలోజన్ సమ్మేళనాలని ఏ రకంగా వర్గీకరిస్తాం, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం, అదే కాకుండా వాటి యొక్క చర్యాత్మకత లేదా చర్యాశీలత ఎలాగుంటుంది, రియాక్టివిటీ, అండ్ అట్ ద సేమ్ టైం మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, తయారు చేసేటటువంటి సాధారణ పద్ధతులు ఎలా ఉన్నాయి, ఆల్కైల్ హ్యాలైడ్లకి అలాగే ఎరైల్ హ్యాలైడ్లకి సంబంధించి కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఈవేళ మనం డిస్కస్ చేసేటటువంటి హాలోజన్ కాంపౌండ్స్లోని భాగం ఏంటి అంటే చర్యాత్మకత, రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను, ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్టివిటీ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఇందులో బేసిక్గా రెండు క్వశ్చన్స్ ఉంటాయి, SN1 రియాక్షన్, SN2 రియాక్షన్. మిగిలిన యావరేజ్గా చదివినా కానీ ఈ SN1 మరియు SN2 రియాక్షన్స్ అనేవి చాలా బాగా ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. సో ఆ రకంగా మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి కంపల్సరీ. అంటే మిగిలిన చదవద్దని కాదు నా ఉద్దేశం, దీని మీద మాత్రం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్ట్రెస్ పెట్టండి. ఆ రకంగా కానీ చూసినట్టయితే ఈవేళ బహుశా ఈ రెండు రియాక్షన్స్లోనూ ఒక రియాక్షన్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో అలాగా రియాక్టివిటీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us స్పీక్ అబౌట్ ద నేచర్ ఆఫ్ కార్బన్ అండ్ హాలోజన్ బాండ్. మీకు స్లైడ్లో క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం నేచర్ ఆఫ్ కార్బన్ అండ్ హాలోజన్ బాండ్. Alkyl halides are those compounds in which halogen atom is directly linked to the carbon of the organic moiety. That is the basic thing. In this particular aspect, what is important is halogen atom is more electronegative than the carbon atom. ఇక్కడ మీకు స్లైడ్లో కూడా డయాగ్రామేటిక్గా కనిపిస్తుంది. కార్బన్ కంటే కూడా హాలోజన్ పరమాణు, క్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, అయోడిన్ కావచ్చు, ఈ నాలుగట్లో ఏది ఉన్నా కానీ కార్బన్ కంటే ఈ హాలోజన్, ఎక్స్ అని రిప్రజెంట్ చేసాం ఇక్కడ, ఎక్స్ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఎక్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుందో ఈ బంధంలో పాల్గొన్నటువంటి ఎలక్ట్రాన్ జత ఎక్కడ ఉంటుంది అంటే హాలోజన్కి దగ్గరగా ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ జత హాలోజన్కి దగ్గరగా ఉంటుందో హాలోజన్ పరమాణు మీదేమో పాక్షిక రుణావేశము, అబ్జర్వ్ దిస్ వన్, పార్షియల్ నెగటివ్ చార్జ్ ఆన్ ద హాలోజన్ atom. Why there is a partial negative charge on the halogen atom? It is because the electron pair forming this bond, that is between carbon and halogen, is more attracted towards the halogen atom. Therefore this halogen gets partial negative charge, and when this X gets partial negative charge, in order to counter the charge the carbon atom gets partial positive charge. This is the basic setup which is called as polar character of the C-X bond. కార్బన్ కి హాలోజన్ కి మధ్య ఉన్నటువంటి ధ్రువాత్మకమైన బంధము అని చెప్పి దీని గురించి చెప్పుకుంటాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, మిగతాదంతా కూడా చాలా సింపుల్గా అర్థమవుతుంది.
కార్బన్ కి హాలోజన్ కి మధ్య రుణ విద్యుదాత్మకతలో వ్యత్యాసం ఉండడం వలన, అంటే హాలోజన్ కి అధిక రుణ విద్యుదాత్మకత ఉండడం వలన కార్బన్ మీదేమో పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, అలాగే హాలోజన్ మీదేమో పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం కంటిన్యూస్ చేస్తే కార్బన్ మీద మీకు ఎప్పుడైతే పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వచ్చిందో మరి దీంతో ఎవరు చర్య జరపడానికి ఎక్కువ అవకాశం ఉంది? న్యూక్లియోఫైల్ వచ్చి చర్య జరపడానికి అవకాశం ఉంది. స్టూడెంట్స్, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ క్లియర్లీ. Due to the presence of partial positive charge on this carbon atom, which type of groups can come and attack this carbon? Nucleophiles. Which species are called as nucleophiles? Those species which have negative charge or excess electron density are called as nucleophiles, and those nucleophiles can come and attack this carbon. Okay, so in other words, nucleophiles are called as nucleus loving species. Nucleophile అనగా కేంద్రకాన్ని ఇష్టపడేటటువంటి సమూహాలు అని చెప్పి మనం తెలుగులో చెప్పుకుంటాం. సో కేంద్రకం కార్బన్ అనేదేమో కేంద్రకం అవుతుంది. సో ఈ కేంద్రకంతో ఎవరు చర్య జరుపుతారు? న్యూక్లియోఫైల్ చర్య జరుపుతారు. అది ఫస్ట్ పాయింట్. సో కార్బన్ తో ఏ రకమైనటువంటి సమూహాలు వచ్చి చర్య జరుపుతాయండి? న్యూక్లియోఫైల్ చర్య జరుపుతాయి. అది ఫస్ట్ పాయింట్ గా మీరు గుర్తుంచుకోండి. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఈ కార్బన్ ఆటమ్ అనేది ఏ హైబ్రిడైజేషన్ లో ఉంది? ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ లో ఉంది. sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. కాబట్టి దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్. సంకలన చర్యలు జరగడానికి అవకాశము లేదు. అయితే ఏ రకమైనటువంటి చర్యలు జరగడానికి అవకాశం ఉంది? ప్రతిక్షేపణ చర్యలు జరగడానికి అవకాశం ఉంది. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్. ఓకే, సో సంకలన చర్యల, ప్రతిక్షేపణ చర్యల? ప్రతిక్షేపణ చర్యలు జరగడానికి అవకాశం ఉంది. ఎలాంటి ప్రతిక్షేపణ చర్యలు? న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. సో ఈ రెండు పాయింట్లు గుర్తు పెట్టుకోండి. ఒకటి ఏంటంటే ఆల్కైల్ హాలైడ్లు ఇచ్చేటటువంటి చర్యలు న్యూక్లియోఫిలిక్ చర్యలు. రెండో పాయింట్ ఏంటంటే ప్రతిక్షేపణ చర్యలు. సో ఈ కార్బన్ కి హాలోజన్ కి మధ్య ఉన్నటువంటి బంధ స్వభావం కారణంగా ఆల్కైల్ హాలైడ్లు ఏ రకమైనటువంటి చర్యలలో పాల్గొంటాయి అంటే ఏం రాస్తారు మీరు? న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి అని చెప్పి ఫస్ట్ పాయింట్ గా మీరు రాసుకుంటారు అక్కడ నోట్స్ లో. ఓకే, డ్యూ టు ద నేచర్ ఆఫ్ కార్బన్ హాలోజన్ బాండ్, ద టైప్ ఆఫ్ reactions shown by alkyl halides are nucleophilic substitution reactions. So nucleophilic substitution reactions are the most common reactions of alkyl halides or the so-called halogen organic compounds. So this is the basic discussion for today's class. We will continue this. This is another slide, same type of slide, showing in a different order. For the case of simplicity, here we are showing polar character of the C-dax X bond, C-X bond. Now we will continue. So already we studied that the most common type of reactions given by alkyl halides are nucleophilic substitution reactions. Okay, very good, no problem at all. Now, which type of nucleophiles can react with alkyl halides? What is important point here is the nucleophile which is stronger than the halide can replace halogen atom. న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు జరుగుతాయి అనేది క్లారిటీ వచ్చేసింది మనకి. మరి ఎలాంటి న్యూక్లియోఫైల్ ఇక్కడ చర్యలో పాల్గొంటాయి అంటే ఉన్నటువంటి హాలైడ్ కంటే కూడా బలమైన న్యూక్లియోఫైల్ కానీ ఉన్నట్టయితే అది హాలైడ్ని తొలగించి సులువుగా ఆల్కైల్ హాలైడ్లో న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య జరపడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. సో దేనికంటే బలంగా ఉండాలి? అక్కడ ఉన్నటువంటి సిఎల్ అయితే సిఎల్,
లేకపోతే బిఆర్ అయితే బిఆర్, ఏదైతే అది, దానికంటే బలమైనటువంటి న్యూక్లియోఫైల్ ఉండాలి. ఈ స్లైడ్లో మీకు ఏది ఎంత బలమైనది, ఏది దేన్ని రీప్లేస్ చేయగలుగుతుంది అనే విషయాన్ని చూపించడం కోసం ఈ స్లైడ్ పెట్టాను. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఏది తొలగించగలదు, ఏది తొలగించలేదు, ఏది తొలగించబడుతుంది, ఏది తొలగించబడదు అనే విషయం కొంచెం ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉన్నటువంటి హాలోజన్ కంటే కూడా బలమైన న్యూక్లియోఫైల్ ఉంటే మాత్రమే చర్య జరుగుతుంది, న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య అని చెప్పి ఇంకొక పాయింట్గా మీరు రాసుకోండి. సో ఈ స్లైడ్ దాని గురించే మాట్లాడుతుంది. అంటే C-X బంధం పోలార్ బాండ్ కాబట్టి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది అనే ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇందులోని. అది నేను చెప్పేశాను, దాన్ని మీరు ఇక్కడ చదువుకోవచ్చు లేదా నోట్స్గా రాసుకోవచ్చు. ఇది అసలైన విషయం. నేను ఇప్పుడు ఏదైతే మీకు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య జరుగుతుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశానో దానికి సంబంధించినటువంటి మీకు ఈజీగా క్లియర్గా అర్థమయ్యేటటువంటి స్లైడ్ ఇది. R-X అంటే ఆల్కైల్ హ్యాలైడ్. ఈ ఆల్కైల్ హ్యాలైడ్లో ఆల్కైల్ సమూహం మీద ఏ చార్జ్ ఉందో చూడండి, పార్షియల్, డెల్టా వాల్యూ రాసామంటే పార్షియల్, పాక్షికమైనటువంటి ధనావేశము. అలాగే హ్యాలైడ్ మీద ఏముంది, పార్షియల్ నెగిటివ్ చార్జ్ ఉంది. సో ఇలాంటి పరిస్థితిలో ఈ బంధం ఎటువైపు షిఫ్ట్ అయ్యి ఉంది, హాలోజన్ వైపు షిఫ్ట్ అయ్యి ఉంది. ఇదిగో యారో మార్క్ చూపిస్తుంది. అయితే ఇప్పుడు దీంతో ఎవరు చర్య జరుపుతారు, న్యూక్లియోఫైల్ అనేది చర్య జరుపుతుంది. న్యూక్లియోఫైల్ అంటే ఏం చెప్పాను, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్నటువంటి సమూహము. సో దీని మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉండడమే కాకుండా ఈ న్యూక్లియోఫైల్ ఇక్కడ బయటికి వెళ్ళిపోయేటటువంటి ఈ లీవింగ్ గ్రూప్ కంటే కూడా బలమైనది అయి ఉండాలి. సో అలాంటి పరిస్థితిలో ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ని తొలగించి ఎక్స్ స్థానంలో వై అనేది వచ్చి చేరుతుంది. ఇంకో ఫైనల్గా ప్రోడక్ట్ ఏం ఏర్పడిందో చూడండి, R-Y బయటికి ఎవరు వెళ్ళిపోయారు, ఎక్స్ అనేది అంటే ఎక్స్ మైనస్ రూపంలో బయటికి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని మనం లీవింగ్ గ్రూప్ అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. ద గ్రూప్ రీప్లేస్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ లీవింగ్ గ్రూప్. అందరూ కూడా చక్కగా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా స్లోగా రిపీట్ చేసుకుంటూ కూడా చెప్తున్నాను, మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. స్లైడ్ పదే పదే చూడండి. RX ఉంది, Y వస్తుంది, ఈ X పోతుంది, RY అనే సమ్మేళనం ఏర్పడింది. సో ఇక్కడ న్యూక్లియోఫైల్తో చర్య జరిగింది కాబట్టి ఈ చర్యని ఏమంటాం, న్యూక్లియోఫిలిక్ చర్య అంటాం. ఇది ప్రతిక్షేపణ చర్య. ఎందుకని ప్రతిక్షేపణ చర్య, ఎక్స్ అనేది తొలగించబడుతుంది, వై అనేది వచ్చి చేరుతుంది కాబట్టి ప్రతిక్షేపణ చర్య. ఈ స్లైడ్ కానీ మీరు దగ్గర పెట్టుకున్నారంటే అసలు ఈ చర్యలు ఏంటి, గొడవ ఏంటి అనేది చాలా క్లియర్గా మీకు అర్థం అవుతుంది. సో ఆల్కైల్ హ్యాలైడ్లు ఇచ్చేటటువంటి చర్యలు ఏంటండి, న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. అయితే కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్దాం. ఇక్కడ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేవి ఆల్కైల్ హ్యాలైడ్లు కామన్గా ఇచ్చేటటువంటి చర్యలు, అది మనందరికీ తెలిసిపోయింది. అయితే ఈ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేవి 3 విషయాల మీద ఆధారపడి ఉంటాయండి. ఆ 3 విషయాలు ఏంటి అంటే, ఒకటి అటాకింగ్ న్యూక్లియోఫైల్, అంటే చర్యలో పాల్గొనేటటువంటి న్యూక్లియోఫైల్. 2 ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడే, దాన్ని మనం ఇంగ్లీష్లో సబ్స్ట్రేట్ అంటాం. 3వది లీవింగ్ గ్రూప్. ఇందాక ఎక్స్ మైనస్ అని చూపించాం కదా, లీవింగ్ గ్రూప్ అంటే బయటికి ఏదైతే గ్రూప్ వెళ్ళిపోతుందో దాన్ని మనం లీవింగ్ గ్రూప్ అంటాం. ఈ 3 మీద ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో ఆల్కైల్ హ్యాలైడ్, ఆల్కైల్ హ్యాలైడ్లు 3 రకాలని చెప్పి చెప్పుకున్నామండి. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్లు, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్లు, అలాగే టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్లు అని చెప్పి 3 రకాలని చెప్పి స్టార్టింగ్లో చెప్పుకున్నప్పుడు స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ప్రైమరీయా, సెకండరీయా, టెర్షియరీయా అనే ఆధారం చేసుకుని ఈ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు 2 రకాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దేని మీద ఆధారపడి ఉంది మొత్తం అంతా కూడా ఈ చర్య, ఆల్కైల్ హ్యాలైడ్ల
ప్రతిక్షేపణ చర్యలు న్యూక్లియోఫైల్ మీద అంటే దాని యొక్క బలం మీద, సబ్స్ట్రేట్ యొక్క స్వభావం మీద అంటే ఆల్కైల్ హ్యాలైడ్ మీద, అలాగే ఈ బహిష్కృత అయ్యేటటువంటి గ్రూప్ లీవింగ్ గ్రూప్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ మూడాటిని ఆధారంగా చేసుకుని ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎన్ని రకాలండి? 2 టైప్స్ లో ఉంటాయి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఒక దాన్నేమో మనం SN1 రియాక్షన్స్ అని చెప్పి పిలుస్తాం, రెండో దాన్నేమో SN2 రియాక్షన్స్ అని చెప్పి పిలుస్తాం. SN1 SN2 ప్రస్తుతానికి అది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు దాకా మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి స్లైడ్లు చూపించాను. సేమ్ అదే విషయం మళ్ళీ ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడేటటువంటి స్లైడ్స్ ఉన్నాయి. ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. ఆల్కైల్ హ్యాలైడ్ల రసాయన చర్యశీలత, ఇగో ఈ బంధం గురించి వీటి గురించి స్టార్టింగ్లో మీకు ఈవేళ ఏదైతే వివరించానో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో నేను ఓరల్గా చెప్పింది మీరు ఇక్కడ చదువుకుంటే తెలుగులో క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్లైడ్ జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఇక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో మళ్ళీ అదే వస్తుంది. ఇక్కడ RX ఉంది, RXకి ఏమో Y కలుస్తుంది, Y కలిస్తే RY ఏర్పడి X అనేది బయటికి విడుదలైంది. సో X అనేది దీన్ని ఏమంటాం? తొలగిపోయే గ్రూప్ అంటాం, లేదా లీవింగ్ గ్రూప్. సింపుల్ ప్రాబ్లం, అందులో ఏమి మనం డిఫరెంట్గా చెప్పుకోవాల్సినటువంటి విషయం లేదు. అయితే ఆల్కైల్ హ్యాలైడ్లపై జరిగే న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు ఎన్ని రకాలని చెప్పాను? ఇప్పుడే మీకు 2 రకాలుగా జరుగుతుంది అని చెప్పన్నాను. 2 రకాలు ఏంటవి? ఒకటేమో SN1 రసాయన చర్య, రెండోదేమో SN2 చర్య. SN1 SN2 చర్య. అయితే అది SN1 SN2 అనేది ఎలా నిర్ణయిస్తాము అంటే, చర్య వేగము ఆల్కైల్ హ్యాలైడ్ న్యూక్లియోఫైల్ అనే రెండిటి గాఢతపై ఆధారపడి ఉంటే దాన్ని SN2 చర్య అని చెప్పి పిలుస్తారండి. ఒకసారి రిపీట్ చేస్తాను పాయింట్. చర్య వేగం అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఆల్కైల్ హ్యాలైడ్ మీద అలాగే న్యూక్లియోఫైల్ యొక్క గాఢత మీద, రెండాట్ల మీద కానీ డిపెండ్ అయి ఉంటే దాన్నేమో SN2 చర్య అని చెప్పి పిలుస్తాం. అలా కాకుండా చర్య వేగం అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఆల్కైల్ హ్యాలైడ్ గాఢత మీద మాత్రమే ఆధారపడి ఉంటే దాన్ని SN1 చర్య అని చెప్పి పిలవడం జరుగుతుంది. దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్. ఇఫ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ concentration of both alkyl halide as well as nucleophile, then it is called as SN2 reaction, substitution nucleophilic bimolecular. If the rate of reaction depends only on the concentration of the alkyl halide but not on the nucleophile concentration, then that type of mechanism is called as SN1 reaction. Okay, SN2 reaction and SN1 reaction. So these classifications are based on only rate of reaction and in the rate of reaction which concentrations we have to take into account. So basically we have 2 types of reactions, that is substitution, nucleophilic. It may be a bimolecular reaction or a unimolecular reaction. 2 ఉంటే బయోమాలిక్యులర్ రియాక్షన్, 1 ఉంటే యూనిమాలిక్యులర్ రియాక్షన్. ఆ 2 ఏంటి 1 ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. SN2 రియాక్షన్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాట్ ఈజ్ అన్ SN2 రియాక్షన్? S స్టాండ్స్ ఫర్ సబ్స్టిట్యూషన్ అంటే ప్రతిక్షేపణ, N అంటేనేమో న్యూక్లియోఫిలిక్, 2 అంటేనేమో బయోమాలిక్యులర్ ద్వి అణుకం, SN2 రియాక్షన్. సో SN2 రియాక్షన్ ఎప్పుడు పిలుస్తారండి? మీరు మనసులో ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ బోత్ alkyl halide concentration as well as the nucleophile concentration, then it is called as an SN2 reaction. So we will study with the help of a mechanism. ఇక్కడ చదవండి. A simple example for SN2 mechanism is reaction of methyl bromide with hydroxide ion. Methyl bromide is a primary alkyl halide. Please remember, ఇందాక చెప్పాను మీకు ఆల్కైల్ హ్యాలైడ్ని
అక్కడ ఉన్నటువంటి కార్బన్ అంటే సెంట్రల్ కార్బన్ యొక్క స్వభావం ఆధారంగా 3 రకాలుగా డివైడ్ చేస్తారని, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ. ఇక్కడ మిథైల్ బ్రోమైడ్ అనేది ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇక్కడ న్యూక్లియోఫైల్ గా దేన్ని ఉపయోగిస్తున్నాం, హైడ్రాక్సైడ్ అయాన్ ఏమో న్యూక్లియోఫైల్ గా ఉపయోగించడం జరుగుతుంది. The attack of incoming hydroxide at partially positively charged carbon center displaces the bromide. Bromide ni tolagistundi. The formation of a new bond of hydroxide ion and cleavage of bromide bond to carbon center takes place in a single step. A single step ane tarvata meer underline chestuntaru. Actually, the nucleophile pushes off the leaving group from carbon. The kinetic data suggests that the rate of reaction is directly proportional to the concentration of both methyl bromide and hydroxide ion. Thus, it is first order in each reactant and second order overall reaction. So, nucleophile paranga చూస్తే ప్రథమ క్రమాంక చర్య, ఆల్కైల్ హ్యాలైడ్ పరంగా చూస్తే ప్రథమ క్రమాంక చర్య. మరి మొత్తం ఓవరాల్ రియాక్షన్ ఏమవుతుంది, ద్వితీయ క్రమాంక చర్యకి సమానం అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా క్లారిటీ వస్తుంది మీకు ఈ రియాక్షన్. మిథైల్ బ్రోమైడ్ CH3Br అంటే ఇదేమో మిథైల్ గ్రూపు, Br మిథైల్ బ్రోమైడ్. ఈ మిథైల్ బ్రోమైడ్ కి ఎవరు రియాక్ట్ చేస్తున్నారు, హైడ్రాక్సైడ్ అయాన్ వచ్చి రియాక్షన్ లో పాల్గొంటుంది. హైడ్రాక్సైడ్ అయాన్ వచ్చి రియాక్షన్ లో పాల్గొంటే ఏం ఫామ్ అయింది, CH3OH వచ్చింది. CH3OH ఫామ్ అవడం అంటే మిథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. మిథైల్ ఆల్కహాల్ తో పాటు బయటకి ఏం వెళ్ళిపోయిందంటే బ్రోమైడ్ అయాన్ వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఈ రియాక్షన్ చూడండి, రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ K ఇంటూ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CH3Br ఇంటూ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ దేని మీద ఆధారపడి ఉందండి, ఒకటేమో ఆల్కైల్ హ్యాలైడ్ మీద ఆధారపడింది, అలాగే OH మైనస్ మీద కూడా ఆధారపడింది. కాబట్టి దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ SN2 రియాక్షన్, సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ బైమాలిక్యులర్ రియాక్షన్. ఇక్కడ దాన్నే మళ్ళీ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసే క్రమంలో మీరు ఇది చూడండి, OH మైనస్ ఉంది, అదేమో CH3Br తో చర్య జరుపుతుంది. అలా చర్య జరిపేటప్పుడు ఒక సంధి స్థితి ఏర్పడుతుంది. ఇంగ్లీష్లో ట్రాన్సిషన్ స్టేట్ అంటాం, తెలుగులో సంధి స్థితి. ఈ సంధి స్థితి జరిగినప్పుడు ఏం జరుగుతుందో మీకు చాలా క్లియర్గా ఇక్కడ ఈ స్లైడ్లో కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడండి, ఒక పక్క నుంచేమో OH మైనస్ అయాన్ ఈ కార్బన్తో బంధం ఏర్పరచుకుంటుంది, ఇంకొక పక్కన ఆల్రెడీ సికి బిఆర్కి మధ్య ఉన్నటువంటి బంధం బలహీనపడుతుంది. ఒక పక్క నుంచి బంధం ఏర్పడడం, ఇంకో పక్క నుంచి బలహీనపడడం బంధం, ఈ రెండు కూడా ఒకేసారి జరుగుతాయి, సింగిల్ స్టెప్లో జరుగుతాయి. అంటే మొత్తం చర్య ఎన్ని స్టెప్లో జరుగుతుందండి, ఇది SN2 రియాక్షన్ ఒకే ఒక్క స్టెప్లో కంప్లీట్ అవుతుంది. సో ఈ మధ్యస్థంగా వచ్చేటటువంటి ఈ స్థితిని ఏమంటాం, సంధి స్థితి అంటాం, ట్రాన్సిషన్ స్టేట్. అంతేగాని SN2 మెకానిజం జరిగేటప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్స్ ఏమీ ఉండవు, మధ్యస్థాలు ఏమీ కూడా ఏర్పడవు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. సో మధ్యస్థాలు ఏర్పడవు. అలాగే ఈ రియాక్షన్ మొత్తం అంతా ఎన్ని దశల్లో జరుగుతుంది, ఒకే దశలో కంప్లీట్ అయిపోతుంది. ఓ పక్క నుంచేమో OHకి కార్బన్కి బంధం ఏర్పడుతుంటే రెండో వైపు ఏమవుతుంది, బిఆర్కి కార్బన్కి మధ్య ఉన్నటువంటి బంధం బలహీనపడుతుంది. ఏదో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుద్ది, సికి బిఆర్కి మధ్య ఉన్నటువంటి బంధం ఏమో తెగిపోయి అది బిఆర్ మైనస్గా బయటకు వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం OHకి కార్బన్కి మధ్య ఉన్నటువంటి బలహీనమైన బంధం బలపడుతుంది. అలా బలపడినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ CH3OH అనగా మిథైల్ ఆల్కహాల్ ఏర్పడింది. ఈ మొత్తం రేట్ ఆఫ్ రియాక్షన్ దేని మీద ఆధారపడి ఉంది, ఆల్కైల్ హ్యాలైడ్ మీద ఆధారపడి ఉంది, అలాగే OH మీద కూడా ఆధారపడింది. కాబట్టి ఇది బైమాలిక్యులర్ రియాక్షన్. అండ్ దిస్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ methyl bromide reaction with OH minus, that is hydroxide ion, is a very good example for substitution nucleophilic bimolecular reaction. ఈ పాయింట్స్ ప్రతిదీ కూడా మీరు గుర్తుంచుకోవాలి, తప్పదు. సో అదే విషయాన్ని ఇక్కడ ఈ స్లైడ్ లో కూడా మీకు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ బైమాలిక్యులర్ రియాక్షన్
nucleophilic substitution reaction, and it is simply denoted as SN2 reaction. SN2 చర్య అని చెప్పి దీన్ని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ అదే విషయం మనం చెప్పుకోవడం జరుగుతుంది. An interesting aspect of SN2 mechanism is the 100% inversion of configuration at the reaction site. అంటే ఏంటంటే ఇన్వర్షన్ జరుగుతుంది, విలోమము, తెలుగులో అయితే విలోమము అనే పదం వాడతాం. అది ఎలాగా ఏంటనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రియాక్టెంట్ని ప్రోడక్ట్ని కానీ అబ్జర్వ్ చేసినట్టయితే రియాక్టెంట్ యొక్క కాన్ఫిగరేషన్తో చూస్తే ప్రోడక్ట్ యొక్క కాన్ఫిగరేషన్ 100% రివర్స్లో ఉంటుంది. అంటే బిఆర్ ఎటువైపు ఉందో దానికి ఆపోజిట్ సైడ్లో ఓహెచ్ ఉంటుంది. దాన్నే ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అని చెప్పి అంటాం, విలోమ విన్యాసము. అలా ఎందుకు జరుగుతుందో చెప్తాను ఇప్పుడు మీకు. సో SN2 మెకానిజంలో మనకి విన్యాసంలో రివర్షన్ ఉంటుంది, తిరగబడుతుంది. ఆ తిరగబడడం ఎలాగా ఎందుకు అనేది త్వరలోనే మీరు నేర్చుకుంటారు. ఆ విషయం మీరు ఎగ్జామ్లో రాయవలసి ఉంటుంది. ఇది చూడండి, ఇది చూస్తే మీకు చాలా క్లియర్గా ఈ స్లైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా చక్కగా మీకు అర్థం అవుతుంది. ఇది చూడండి, మిథైల్ బ్రోమైడ్నే మళ్ళీ తీసుకున్నాం. ఈ మిథైల్ బ్రోమైడ్లో కేంద్ర పరమాణువు కార్బన్. ఈ కార్బన్కి బిఆర్ అటాచ్ అయ్యి ఉంది, కానీ ఈ బిఆర్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి వచ్చేటటువంటి ఓహెచ్ మైనస్ ఇటువైపు నుంచి రావడానికి సాధ్యము పడదు. కాబట్టి ఎటువైపు నుంచి వస్తుంది? ఈ బ్యాక్ సైడ్ నుంచి రావాలి, ఇలాగ వెనకాల వైపు నుంచి మాత్రమే రావాలి, ముందుని వైపు నుంచి రాదు. సో ఇలా వెనకాల వైపు నుంచి వస్తుంది కాబట్టి ఇగో కార్బన్కి ఏమో ఓహెచ్ ఇటువైపు, బిఆర్ ఇటువైపు ఉంది. ఈ బిఆర్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతే ఓహెచ్ ఎటువైపు ఉంటుందో చూడండి, ఇటువైపు ఉంటుంది. అంటే బిఆర్కి ఓహెచ్ ఎటువైపు ఉంది? మొత్తానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి దీన్ని ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాము. ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది మనకి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్లో వస్తుంది? కేవలం SN2 మెకానిజంలో కనిపిస్తుంది. అదే విషయాన్ని మనం ఇక్కడ మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది స్లైడ్ రూపంలో మీకు చూపించాను. ఇది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్కి సంబంధించినటువంటి స్టోరీ. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్లో ఈ బ్యాక్ సైడ్ అటాక్ అనేది జరుగుతుంది. ఇదేమో టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షియరీ బుటైల్ బ్రోమైడ్. ఇక్కడ వెనక వైపు నుంచి వచ్చి చర్య జరపడానికి అవకాశము లేదు. ముందు నుంచి రావడానికేమో బిఆర్ ఉంది, వెనక వైపు నుంచి రావడానికేమో ఇంకా 3 మిథైల్ బల్కీ గ్రూప్స్ ఉన్నాయి, ఇవేమో రానివ్వవు. అందు గురించి ఏంటి అంటే ఈ SN2 టైప్ ఆఫ్ రియాక్షన్ ఈ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్లో సులువుగా జరుగుతుంది, టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్లో జరగదు. సో అర్థమైంది అనుకుంటున్నాను ఈ స్లైడ్ చూస్తుంటేని. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్లు ఏ టైప్ ఆఫ్ చర్యలు ఇస్తాయి? SN2 చర్యను ఇస్తాయి. టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్లు SN2 చర్యను ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు అంటే ముందు నుంచేమో బ్రోమైడ్ అడ్డుకుంటుంది, వెనక నుంచేమో ఈ OH మైనస్ రాకుండా ఉండేలాగా CH3 గ్రూపులు లేదా ఏ ఆల్కైల్ గ్రూప్ ఉంటే ఆల్కైల్ గ్రూప్ అడ్డుపడతాయి. దీన్నే మన ఇంగ్లీష్లో ఏమంటామంటే స్టెరిక్ హెండ్రెన్స్ ఉంటుంది అని చెప్పి అంటాం. కాబట్టి SN2 మెకానిజం సులువుగా ఇచ్చేటటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవండి? ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇదిగో మిథైల్ బ్రోమైడ్ లాంటి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ SN2 మెకానిజం ద్వారా సులువుగా చర్య జరుగుతుంది. అయితే టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ చర్య జరపదా అంటే దానికి వేరే మెకానిజం ఉంది. ప్రస్తుతానికి మీరు SN2 మెకానిజం మీద గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ SN2 మెకానిజానికి సంబంధించినటువంటి ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్. ముందుగా ఇదిగో రియాక్టెంట్ ఉంది, రియాక్టెంట్ శక్తి ఈ రేంజ్లో ఉంటుంది. దాని దగ్గరికి న్యూక్లియోఫైల్ వస్తే రెండాటికి మధ్యలో ఉన్నటువంటి అన్యోన్యత కారణంగా వాటి యొక్క శక్తి కొంచెం పెరుగుతుంది. ఆ శక్తినే మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఇదేమో ట్రాన్సిషన్ స్టేట్, సంధి స్థితి. ఈ సంధి స్థితి కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫైనల్గా ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఇదిగో ఈ హ్యాలైడ్ అయాన్ ఏమో బయటికి విడుదలవుతుంది.
అవకాశం ఉంటే ఈ రియాక్షన్ ప్రొఫైల్ కూడా మీరు ఎగ్జామ్లో రాయడానికి ప్రాక్టీస్ చేసి ఉండండి. ఇప్పుడు ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు దాకా నేను మీకు ఏదైతే చెప్పానో అది తెలుగు మీడియంలో ఉంది. దాన్నే మళ్ళీ మీరు తెలుగు వాళ్ళు తెలుగు చదవండి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చదవండి. సో ఇదిగో SN2 రియాక్షన్. SN2 రియాక్షన్ సంబంధించి ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇస్తాయి? ఇథైల్ క్లోరైడ్ హైడ్రాక్సైడ్ అయాన్ మధ్య జరిగే ఈ చర్య బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇందాకదేమో మెథైల్ బ్రోమైడ్తో చెప్పాను. ఇథైల్ క్లోరైడ్, మెథైల్ బ్రోమైడ్ ఇవన్నీ కూడా ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్సే కాబట్టి దాని గురించి మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఇక తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇక మీకు ఇక్కడ ఈ స్లైడ్ చూపించాను. సేమ్ స్లైడ్, అది ఇది ఒకటే. C2H5Cl OH మైనస్ gives rise to C2H5OH ప్లస్ Cl మైనస్. ఇదిగో సంధి స్థితి. రేటు, చర్య రేట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క గాఢత మీద ఆధారపడి ఉంటుంది, అలాగే ఈ న్యూక్లియోఫైల్ యొక్క గాఢత మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇందాక మీకు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి ఆ విషయం అంటే, ఈ న్యూక్లియోఫైల్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడూ కూడా వెనక వైపు నుంచి వచ్చి చర్య జరపడానికే అవకాశం ఉంది, ముందు వైపు నుంచి రావడానికి అవకాశం లేదు అని చెప్పాను. ముందు వైపు నుంచి వచ్చి చర్య జరపడానికి ఎందుకు అవకాశం లేదు అంటే, ఈ Cl మీద ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది, ఈ OH మైనస్ కూడా ఎక్కువ ఎలక్ట్రాన్ ఛార్జ్ కలిగినటువంటిది. కాబట్టి ఇవి రెండు ఒకవైపు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ముందు నుంచి OH మైనస్ అనేవి అటాక్ చేయవు, కేవలం బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే అటాక్ చేస్తుంది. అలాగా బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తే ఇదిగో సంధి స్థితిలో ఒకవైపు నుంచేమో Clకి కార్బన్కి ఉన్న బంధం బలహీనపడుతూ ఉంటే, ఇంకో వైపు నుంచేమో కార్బన్కి OHకి మధ్య ఉన్న బంధం బలపడుతూ ఉంటుంది. ఫైనల్గా Cl ఎటువైపు ఉందో దానికి ఆపోజిట్ సైడ్ OH మైనస్ అనేది వచ్చి చేరుతుంది. ఇది ఇక్కడ దీన్నే మనం ఏమని పిలుస్తాం? ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాం, లేదా విలోమ విన్యాసము. అంటే 100% రివర్స్ అవుతుంది అన్నమాట రియాక్షన్. అంటే దీన్ని దేంతో పోల్చవచ్చు అంటే, ఒక బాగా గాలివాన్ వస్తుంది అనుకోండి, ఆ గాలివాన్ ఎక్కువగా ఉన్నప్పుడు గొడుగేసుకుని మనం వెళ్తే ఏం జరుగుతుందో ఒకసారి మనసులో ఊహించుకోండి. గొడుగుకి ఏమవుద్దండి? గొడుగు పట్టుకుని మనం గాలివాన్లో వెళ్తూ ఉంటే గాలి ఎక్కువగా వేస్తే ఏమవుద్ది? అది మొత్తం అంటే మన చేతిలో ఉన్నటువంటి కర్ర అలాగే ఉంటుంది, కానీ గొడుగు మాత్రం కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది. సో అలాగా ఆ గొడుగు తిరగబడ్డాన్ని ఏ విధంగా అయితే మీరు ఊహించుకున్నారో, ఇక్కడ ఇచ్చినటువంటి ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క విన్యాసం కూడా అదే రకంగా తిరగబడుతుంది అని చెప్పి ఊహించుకోండి. అలాగా విన్యాసం తిరగబడ్డాన్ని అంటే ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మనం ఏమని పిలుస్తాము అంటే, వాల్డెన్ ఇన్వర్షన్ అని చెప్పి పిలుస్తాము. విలోమ విన్యాసము, ఆ విలోమ విన్యాసాన్ని వాల్డెన్ ఇన్వర్షన్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాము. మీరు SN2 రియాక్షన్ గురించి రాశారు అంటే అక్కడ పేపర్ మీద ఈ వాల్డెన్ ఇన్వర్షన్ అనే పదం కూడా కంపల్సరీగా ఉండాలి. సో వీలైతే ఈ పెనుగాలిలో గొడుగు తిరగబడినట్లుగా అనే ఎగ్జాంపుల్ కూడా ఉదాహరించండి. మీరు రాసినటువంటి ఆన్సర్కి ఇంకా ప్లస్ పాయింట్గా ఉంటుంది. సో కంపల్సరీ దాన్ని అర్థం చేసుకోండి. సో ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, విలోమ విన్యాసము, దాన్ని వాల్డెన్ ఇన్వర్షన్ అంటాము. ఈ వాల్డెన్ ఇన్వర్షన్ అనేది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్లో మనకు కనిపిస్తుంది? SN1లోనా SN2లోనా? It is only visible in SN2 reaction but not in SN1 reaction. Another important point, which type of alkyl halides involve in SN2 reaction? They are primary alkyl halides and sometimes secondary alkyl halides also, but not tertiary alkyl halides. It has its own reason which already studied. Okay. సో ఈవేళ మనం ఏమేం చెప్పుకున్నామో జస్ట్ ఒక 2 minutesలో రీకలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో డ్యూ టు ద నేచర్ ఆఫ్ బాండ్ దట్ ఈస్ ప్రెసెంట్ అండ్ carbon and halogen, carbon atom gets partial positive charge and halogen atom gets partial negative charge. Therefore, the type of reactions that are possible here is nucleophilic reactions. Moreover, since alkyl halides are saturated compounds,
they involve in substitution reaction, they doesn't involve in addition reaction. Therefore, the most common type of reactions given by alkyl halides are nucleophilic substitution reaction. Regarding the rate of reaction, if both alkyl halide as well as nucleophile concentration is involved in rate of reaction, then that gives rise to SN2 type of mechanism, which is called as substitution nucleophilic biomolecular. If in the rate equation only concentration of alkyl halide is involved, then that type of reaction is called as SN1 mechanism. It is substitution nucleophilic unimolecular reaction. So this is the basic difference between the two types of reaction. I hope you people understood this SN2 mechanism and also reaction profile. And in the next class, what we will be doing is we will take up the second part, that is SN1 mechanism, suitable examples, explanation, and why Walden inversion type of reaction is not possible in the case of SN1. We will study that with suitable examples in the next class. Okay, I hope you students, you are very much thorough with this slides as well as my explanation. Please, what you are supposed to do is, I will again upload this in the YouTube. Compulsory, please visit